జగన్ ఉన్నప్పుడే బెటర్ అనిపించింది. సంవత్సరానికి 15,000 ఇచ్చాడు. వీళ్ళు వచ్చినాక ఏదీ లేదు మాకు ఉపయోగం. అంటే పథకాలు ఇవ్వాలంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పేదలకు ఆ పథకాలు ఇచ్చారని చెప్తున్నారు కదా. ద్వారా ఇచ్చాడు. మరి చెప్పాడుగా ప్రతి ఒక్క మహిళకి ఇస్తానన్నాడు. ఇంతవరకు అది వయసు ఎంత వాళ్ళకో చెప్పలేదు. మరి ఆ విషయం రాలా బయటికి. మరి ఎంత వయసు కానించి 18 సంవత్సరాల కానించి అన్నాడు. లాస్ట్ ఎంతవరకు ఏజ్ అది చెప్పలేదుగా. మరి ముందే మేము అన్నీ చేసుకున్నాం అనుకో డబ్బులు బొక్కాయిగా. మరి లేదా నాకు భవిష్యత్తు లేదు, మా పరిస్థితి ఏంటి? మరి అందరికీ పెద్ద ఇదిగాను నేను గ్యాస్కు డబ్బులు వేస్తాను అన్నాడు. మాకు 2 సార్లు బుక్ చేసుకుంటే డబ్బులు పడలేదు. మరి ఏం చేయాలి? పన్నోళ్ళకి పడుతున్నాయి, పన్నోళ్ళకి పడతలేదు. మరి మా పరిస్థితి ఏంటి? మాకు ఉద్యోగం లేదు, ముసలాయన అయ్యాడు. మరి మాకేంటి? మరి మాకు పడొద్దా? మాకు ఏ ఆధారం లేదు. అంటే పడాలంటే మీరు కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు కదమ్మా, కాల్ చేశారా? ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. సచివాలయంకి వెళ్తే మాకు తెలియదు అంటున్నారు. గ్యాస్ కంపెనీకి వెళ్తే మాకు తెలియదు అంటున్నారు. మరి అందరికి పడి మాకు పడకపోతే మాకు ఎంత బాధగా ఉంటుంది? బాధ ఉంటుందా ఉండదా? సచివాలయానికి వెళ్తే ఏమంటున్నారు? అసలు ఏం చెప్పడం లేదు, ఎవరు సమాధానం చెప్పడం లేదు. మరి అందరికి మాకు బని అని చెప్తున్నారు. అసలు మేము ఈ పార్టీ రావాలని ఎంతో కోరుకున్నాం. మాకే 0 పెట్టాడు. ఆయన చూస్తే ముసలాయన అయ్యాడు, ఆయనకు ఉద్యోగం లేదు. మరి మేము ఎలా బతకాలి? ఇది రైతు బజార్లు ఎమ్మట సంచి పట్టుకొని తిరిగి ఇలా తెచ్చుకుంటాం. మరి పడనాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఏం చేయాలి? దానికి ఒక సమాధానం చెప్పాలిగా. నెక్స్ట్ టైం పడతాయా లేకపోతే పడవా, నీకేమన్నా క్వాలిఫికేషన్ ఉందా అని చెప్పాలి కదా. ఏదీ లేదు. అదేమంటే పడతాయి. గ్యాస్ వాడిని అడిగినా అదే చెప్తున్నాడు, కంపెనీకి వెళ్ళినా అదే చెప్తున్నాడు. మరేంటి పరిస్థితి? మరి సచివాలయంలో ఎవరు చెప్పడం లేదండి. ఇసుక ఎత్తి గమ్మును ఊరుకున్నాం తిరిగి. ఎవరున్నారు? అసలు గ్యాస్ కంపెనీ వాళ్ళకి చెప్పాలి కదా. గ్యాస్ కంపెనీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీకు బ్యాంకుకి వెళ్ళినా పడలా కాదు, సచివాలయంకి వెళ్ళినా అలా కాదు. మరి బ్యాంకుకి వెళ్తే పడలేదన్నారు, కంపెనీకి వెళ్తే మీరు బ్యాంకుకి వెళ్ళి కనుక్కోండి అన్నారు. మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో ఆయన పేరు 200, నా పేరు 200 పెట్టి 400 పెట్టి కట్టుకున్నాం. అది ఏమీ లేదు. మాకు 400 బొక్క. మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి? ఆయనకు వచ్చే 4,000 తోటి బతుకుతున్నాం మేము, వృద్ధా పింఛన్ తోటి. మరి ఆయనకు 200, నాకు 200, మళ్ళీ ఓపెన్ చేస్తేనేమో 200, 600 అయిపోయినాయి. ఏం తిని బతకాలి మేము చెప్పండి? దానికి ఏదన్నా చెప్పాలి. మీకేంటంటే ఎలా పడతాయి పన్నోళ్ళు కానీ ఎవరన్నా చెప్పాలి కదా. మరి వదులుకున్నారు, పెట్టుకున్నారు. అది ఏదో మేము వచ్చే 4,000తో 2 మనుషులు బతుకుతున్నాం. అసలు ఎవరు చెప్పడం లేదు. పన్నోళ్ళకే పడుతున్నాయి. పన్నోళ్ళకి అసలు మేము ఎదురు చూస్తున్నాం. అలాగే ఎన్ని రోజులు చూడాలి అలాగా? ఎవరికన్నా సరే సచివాలయంలో చెప్పాలి, బ్యాంకులైనా చెప్పాలి, కంపెనీలైనా చెప్పాలి. మళ్ళీ పోస్ట్ ఆఫీసులోనేమో అది ఓపెన్ చేసుకుంటే దాంట్లో పడతాయి అని చెప్పారు. దానిలో ఓపెన్ చేసుకున్నాం, 2 పేర్లు ఓపెన్ చేసుకున్నాం. అవి 400 బొక్క. అది మీరు కూడా చెప్పండి. ఏం చెప్తాము? గ్యాస్ తిరిగి నా తలంతా నొప్పి వేసింది. ప్రాబ్లం అందరికీ పడ్డాయి మా ఈదిలో. చెప్పండి. నేను గ్యాస్ కంపెనీకి పోయాను. గ్యాస్ కంపెనీకి పోతే బ్యాంకుకి పొమ్మన్నారు. బ్యాంకుకి అడిగి పోతే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు? నీకు పడలేదమ్మా, సచివాలయానికి ఎవరికో కనుక్కోండి. ఎన్నిసార్లు అని తిరిగే మాకు ఓపిక లేక వదిలేసా. నేను చేసేదేముంది? తిరగటానికి ఓపిక ఉండద్దా? వాలంటీర్ ఉంటేను బాగానే ఉన్నది. వాళ్ళు ఏ విషయం తెలిపేటోళ్ళు. ఇప్పుడు ఎవరికి అడుక్కోవాలా మేము పోయి? ఇప్పుడు ఇంతకుముందు సత్యం వాలంటీర్ ఇంటికాడికి ఏది వచ్చినా కానీ గబాలా చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు? ఏ దిక్కు కానీ పోయి మేము అడుక్కొని ఎవరికి అడుక్కోవాలా? బాగుండేది. వాలంటీర్లు
అసలు ఏ విషయం తెలియట్లేదుగా. మళ్ళీ ఇంతకు ముందు ఉండి తాలూకాకి వెళ్తాం చూసావా, ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మీరు అలా వెళ్ళే వాళ్ళ ముందు ఈయన ఉన్నప్పుడు వెళ్ళాము కదా, తాలూకాకి వెళ్తే తాలూకా కాడ వాళ్ళు మాట్లాడుకొని నిలబడి అట్లా నిలబడితే ఏంటి తర్వాత అనేటోళ్ళు. మాకు ఈ 5 సంవత్సరాలు నొయ్యి లేకుండా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవును. ఇప్పుడు ఏది ఆయన ఎక్కి 6 నెలలో 7 నెలలో ఆ గ్యాసులు వదిలినప్పుడే వదిలాడు. అందరికీ రావాలగా సరిభాగంగా. ఇప్పుడు అందరికీ ఆశేగా నాయన, పెడతానంటే ఎవరికైనా ఇదేగా. ఇప్పుడు వస్తూ అందరికీ వదిలాడు. నేను తిరిగి నా చేత కాక గమ్ముకుని మళ్ళీ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారిగా పెట్టింది. మళ్ళీ పడబోతున్నాయి, వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు. మాకు అసలు మొదలు పడిన వాళ్ళకి మేము ఎవరి మీద ఆశలు పెట్టుకోము చెప్పండి. మరి వీళ్ళది ప్రాబ్లమో, బ్యాంకు వాళ్ళది ప్రాబ్లమో, గ్యాస్ వాళ్ళది ప్రాబ్లమో మాకేమో తెలియదు. నా అన్ని ఆధార్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయి, బియ్యం కార్డు కానీ ఏదన్నా కానీ. పింఛన్ మాత్రం ఇస్తున్నాడులే, పొద్దున్నే తెచ్చి ఇస్తున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడే ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇస్తున్నాడు. మరి ఇప్పుడు మహిళలకు 18,000 ఇస్తామని చెప్పారు. ఏది ఎవరికి అది ఎవరికి ఇస్తారు? మాకు ఓటు ఏంది పింఛన్ ఉన్న వాళ్ళకి లేదన్నారు, ఉన్నోళ్ళకన్నా ఇవ్వాలగా. ఇప్పుడు పింఛన్ ఉన్న వాళ్ళకి లేదన్నారు, ఉన్నోళ్ళకన్నా ఇవ్వాలగా ఆయన చెప్పినట్టు. ఏది లేదు, మాకేది తెలియట్లేదు నాయన. ఏం చెప్తా, ఏదో కష్టపడుతున్నాం, ఆ పింఛన్ వస్తే తినుకుంటాను. ఈ రోడ్ల మీద కూర్చొని ఏదో చేసుకుందామంటే పరిగెట్టుతున్నారు. బతికేది ఎట్లా? ఇంకా మేము బాగా బతుకులు చేస్తామన్నారు. మా బతుకులు గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి టీడీపీలో ఉన్న నేతలు అంటారు, మీరేమంటారు నాయకులు గారు? మేము ఏకీపించాం సార్, ఏకీపించరు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. అవును సార్. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడానికి. అవునండి, మరి ఆయన తీసేస్తే ఇప్పుడు అసమ్మతి పెరిగిద్ది కదా. ఇప్పుడు ఆయన గారిని తీసేస్తారు, ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు కదా మళ్ళీ, అందుకని. అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం పదవి ఇవ్వాలి, ఒక 1 year కానీ 2 years కానీ అని చెప్పేసి కూడా. అలా ఏం కాదండి, కానీ డిప్యూటీ సీఎం అనేది పెట్టుకోండి, అలా పెట్టుకోండి. డిప్యూటీ సీఎం అనేది మా జనరల్. టీడీపీలో ఉన్న నేతలు మరి లోకేష్ గారికి ఇస్తే మంచి ప్రాధాన్యత ఉంటుంది. మొన్న సభ్యత్వాల్లో కూడా భారీగా నమోదైన. అది ఏం ఉండదు సార్, లోకేష్ గారి ప్రభావం ఏం ఉండదండి అసలు, నథింగ్. ఆయన ఏం ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంతే. లోకేష్ గారు ఎవరు పట్టించుకోరండి. మరి లోకేష్ గారు ఎప్పుడు నియోజకవర్గంలో మంగళగిరి ఎన్నుకొని గెలిచారు. ఒకసారి గెలిస్తే సరిపోతుందా ఏంటండి? 10 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి గెలిస్తే సరిపోతుందా? భారీ మెజార్టీతో గెలిచాడా? మామూలు మెజార్టీ కదా. మరి ఇప్పుడు ఆయనకంటూ ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీలో గుర్తింపు అనేది లేదు, యువనాయకుడు అంటున్నారు కదా. యువనాయకుడు ఎవరంటున్నారండి? ఎవరన్నారు? టీడీపీలో ఉన్న నేతలు కానివ్వండి, వాళ్ళు అంటారు, వాళ్ళు అనుకుంటారు సార్ జనరల్లే. ఆయన యువనాయకుడు అయిన ఎవరు అనుకోరు, చంద్రబాబు నాయుడు అనుకుంటారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు, ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా. మీరేమంటారు? అది తేవచ్చు కొద్దిగా గొప్ప. ఎవరో మన లోకేష్ గారు కొద్దిగా చదువుకున్న ఆయన కదా. ఏపీకి అలాగే పెట్టుబడుల విషయంలో మన ఏపీకి వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? మంచి ఉపయోగాలు. గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఐటీ మినిస్టర్ ఏముందండి, ఆయన తెచ్చి పెట్టిన పదవే కదా. అతను సొంతంగా వచ్చింది ఏం కాదు, అతను సొంతంగా వచ్చింది కాదు కదా. జగన్లాగా సొంతంగా వస్తే అనుకోవచ్చు. వాడే ఒకడు కొడుకు, ఒకరి మనవడు, వాడు వచ్చాడు. మనం ఏం చేస్తాం? మరి సీఎం కావాలి, సీఎం అనేది ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా అవడాడు. ఒక నిమిషం
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29 నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఇలా రావడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? చాలా వరకు ఉంటుంది. ఆ పార్టీ మొత్తం 11 సీట్లకి పడిపోయింది, బాగా కింద స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పారు. అసలే లేదన్నారు, ఒకప్పుడు గెలవలేదా? గెలిచింది కదా సార్, అసలు లేదన్నారు కదా పార్టీ, గెలిచింది కదా ఒకప్పుడు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు ఇలా ప్రజల్లోకి రావడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఉంటుందంటారా? బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి అన్నమాట వాళ్ళ నాయకులతో కార్యకర్తలతో కలిసినప్పుడల్లా గత ప్రభుత్వంలో మనం చేసిన పథకాలే ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని, అలానే ఉంటుందా? వాస్తవమే కదండి, వాస్తవమే కదండి. అమ్మబడి అని ఏం లేవు కదా, తల్లికి వందనం అనేది లేదు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో హామీలు ఇచ్చారు, ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉందంటారు. లేదు సార్, అది అయ్యే పని కాదు, అతని వల్ల అవ్వదు. సరే, ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి? ప్రజెంట్ అయితే బాగుందండి, ఎక్కడ తలకాయ నొప్పులు అలాంటివి ఏం లేవు. లాస్ట్ టైం ఏంటంటే ఇళ్ళకొచ్చి కూడా వాలంటీర్లు కానీ వాళ్ళు కానీ చాలా వరకు చెప్పేవారు కదా, మనం ఏది కట్టకపోయినా సరే రేషన్ కార్డు ఉండదు అని చెప్పేవారు కదా. అలాంటి తలకాయ నొప్పులు లేవు, అది ఏది ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నీ జరుగుతున్నాయి బాగానే ఫ్రీగా, ఏ ఇబ్బంది లేదు, ఎవరి పనులు చేసుకుంటున్నారు. ఇదివరకు అలా కాదు, మనకు ఇయ్యని డాక్యుమెంట్స్ పెట్టుకోవాలన్నా ఏమన్నా వీళ్ళ ద్వారా జరిగేది. చిన్న చిన్న పనులు అయినా సరే ఏదైనా సరే, వీళ్ళు ఏంటంటే అసలు వీఆర్ఓ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మనకు పనులు అయ్యేవి కాదు, అంతే కదా. వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఏం తెలియదు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు. ఓవరాల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీలో ఉన్న నేతలు అన్నమాట, మీరేమంటారు? పబ్లిక్గా అంటే పొలిటికల్గా అయితే నాకు ఐడియా లేదండి. ఇంకోటి ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన వరకు అది ఒక క్యాటర్ వరకే కదా, జనరల్గా దాంట్లో పొజిషన్స్ ఏమి ఉండవు కదా, ఏదైనా మంత్రి ఒకటే కదా అది. కానీ ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్నాడు కదా తను, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నెంబర్ 1గా చేస్తున్నారు. ఆ తరహాగా ఈయన చేయగలరో చేయలేదనేది మాకైతే ఐడియా లేదు. ఇప్పుడు ఆయన ఉన్న దాంట్లో ఆయన ఒక శాఖే కాకుండా ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇప్పుడు రేషన్ భయం కానీ అవి కానీ పట్టుకోవడం కానీ రోడ్లు చూడడం కానీ అవన్నీ కూడా చేస్తున్నాడు. యాక్చువల్గా ఆయన క్యాటర్ కాదు అది, నాదెండ్ల మనోహర్ గారితో. అయినా సరే ఈయన ఇన్వాల్వ్ అయ్యి డిప్యూటీ సీఎం కింద చేస్తున్నారు. సో దాంట్లో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రీగా వెళ్తున్నారు. జనరల్గా చెప్పాలంటే అది ఆయన పోస్ట్ కూడా కాదు, బాగా చేస్తున్నారు. ఆయన తీయాల్సిన అవసరం అయితే నెసెసిటీ లేదని నేను అనుకుంటున్నాను, వేరే వాళ్ళ అభిప్రాయం కాదు నాది. అంటే 2024లో అంటే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషించారు. 100% ఉంది కదండి, అది ఓపెన్ సీక్రెట్. అది అంటే సీక్రెట్ కూడా కాదు, ఓపెన్ అది. ఎందుకంటే ఈయన జైల్లో వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవెన్ అలా లోకేష్ గారిని కూడా ఎంటర్ అవనివ్వలేదు. ఈయనకి జనాల ఫాలోయింగ్ దానివల్ల భయపడి ఈయన్ని ఎంటర్ చేశారు, అంతే కదండి. ఈయన వల్లే కదా వచ్చింది. ఈ ఇంకోటి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మెయిన్ బీజేపీ ఎంటర్ అవ్వడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎవరి వల్ల కాదు. ఎందుకంటే లాస్ట్ టైము కాంగ్రెస్లోని విలీనం అయ్యారు ఎవరు? టీడీపీ గవర్నమెంట్, వాళ్ళకి అక్కడ మైనస్ ఉంది. సో దాని నుంచి విడిపోవాలనుకుంటే కనుక కంపల్సరీగా బీజేపీ కలవాలంటే మెయిన్ పాత్ర వచ్చేపాటికి పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా, ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరి వల్ల కాదు కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఏది జరగాలన్నా కూడా మెయిన్ లాస్ట్ టైం ఏమైందంటే ఇప్పుడు వైజాగ్లో ఉక్కు పరిశ్రమది ప్రైవేటీకరణ, అది ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడ ఆగింది? మీకు ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి ఆగిపోయింది. మొన్న వచ్చిన అమిత్ షా గారు కూడా మొత్తం చెప్పారు కదా, ఏది మనకి ఫండ్స్ ప్రవేశించ కానీ ఉక్కు గురించి కానీ అది కూడా. అది చాలామంది ఎంప్లాయీలు ఉన్నారండి, చాలామంది తెలియదు, చాలామంది ఇదవుతారండి. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏంటంటే కేంద్రం ఏది తీసుకున్నా సరే నాకు సంబంధం లేదన్నట్టు ఉండేది. దీని అలా కాదు, కేంద్రం కాదు సొంత కేటర్లోనే ఊరుకోవట్లేదు కదా. ప్రశ్నిస్తున్నాడు ఆయన, మీరు ఇలా చేయాలి, ఇలా చేస్తే కనుక నేను సొంత వాళ్ళైనా ఊరుకోను, పార్టీ నుంచి తీసేస్తానని బహిరంగంగా చెప్తున్నాడు. ఎవరో డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అంతకంటే ఎవరు చేస్తారండి సొంత వాళ్ళని ఊరుకోని? సార్, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటున్నమాట, ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే టీడీపీ ఎక్కువ అదే పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి, సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ
చంద్రబాబు కుమారుడికి సపోర్ట్ చేస్తున్నారు ఇది మన డిప్యూటీ సీఎం అని. ఎలా ఉండబోతుందంట? ఎలా అంటే రెడ్ బుక్ అది, ఏది సామాన్యుడు బతకలేడు. ఏంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోరు, ప్రభుత్వం తప్పు చేసిందా అది సరి చేసుకోమంటే ఒప్పుకోరు. అది మాదే, మేమే చేస్తున్నాం, మాకు 40 సంవత్సరాల సీనియర్ ఉంది, నేను అమెరికాలో చదివా అని కుమారుడు ఈ యొక్క అనుభవంతో మాట్లాడతాడు. సభ్యత్వ నమోదులో కూడా భారీ స్థాయిలో లోకేష్ గారి నేతృత్వంలో భారీగా నమోదయ్యాయి, దానికంటూ ప్రాధాన్యత ఇవ్వాలి యువ నాయకుడు అంటారు కదా. యువ నాయకుడు కరెక్టే, అది నీ చూపించాలి కదా, పేపర్ ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ, మీ యొక్క పత్రికలో కానీ, ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ అది చూపించాలి. నిజమే, ఇలా చేసాడు, మంచోడు, ప్రజలకు న్యాయం చేస్తున్నాడు, రేట్లు అన్నీ తగ్గిపోలేదు, ఎక్కువైనాయి. ఏంటి రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది, లేబర్కి ఉన్నవాడికి యుద్ధం జరుగుతుంది, ఉద్యోగాలు లేవు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఇస్తానన్నా ఏమీ లేదు. మరి దానికి ఏమంటాడో ఆయనే చెప్పాలి. ఏవైతే హామీ ఇచ్చాడో బస్ అని, అమ్మఒడని, స్కూల్ పిల్లలు కానీ, విద్యాకాను కానీ ఏమి ఇచ్చారు, మొదట ఏ హామీలు ఇచ్చారు, ఏ వాగ్దానాలు ఇచ్చారో అవి ముందు నెరవేర్పు చేస్తే ప్రజల్లో చాలా మంచోడు అనుకుంటారు. మరి పేదవాడు సంక్రాంతి పండుగ నాడు ఎక్కడ పండుగ చేసుకోవాలా, అంత ఉన్నవాడే కోట్లు కోడి పందాల విషయాల్లో కానీ, ప్యాకెట్ విషయాల్లో కానీ, అమ్మాయి విషయాల్లో కానీ, ఇది మందు విషయాల్లో కానీ అన్ని కోట్లే. పేదోడు ఎవరు కూడా పండుగ చేసుకుని నేను సంతోషంగా ఉన్నానని ఏనాడు లేడు, ఎవరు చెప్పలేంతవరకే. ఏ టీవీలో కానీ, మీ యొక్క మీడియాలో కానీ ఎక్కడ ప్రజలకు ఇలా జరిగింది, ఇది ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చాడు, రైతు బజార్ ఇచ్చారు, ఎవరు ఇంతవరకే నో ఛాన్స్ లేదు. మరి దాన్ని బట్టి ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే మరి ప్రజలు ఇక ఆలోచించుకోవాలి. జగనే మళ్ళీ ఈసారి నిన్ను వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. ఏంటి చూసావా, మాట ఇచ్చాడు, నెరవేర్పు చేశాడు. కరోనా దినాల్లో కూడా ఆంధ్ర ప్రజల్ని బ్రహ్మాండంగా బతికిచ్చాడు. పేదవాడిని, లేనివాడిని, ఉన్నవాడిని, మధ్యతరగతి వాడిని, భార్య భర్తలకు సంబంధం లేని వాడిని చూసా, అంటరాంతనాన్ని చూసా. అలాంటి దాన్ని ఎలా చేసాడే నేను వివరించలేను. అది మోడీ కూడా చేయలేకపోయాడు, వాడి వల్ల ఏ రాష్ట్రం కూడా చేయలేకపోయింది. మన రాష్ట్రం ఇవాళ క్షేమంగా ఉందంటే వాడి దయే, దేవుని దయే. ఎవరి దయ? జగన్ దయ, దేవుని దయ, మనుషుల దయ. అందువలన మన ఆంధ్రాలో నువ్వు నేను క్షేమంగా ఉండవంటే అది